సృష్టి ఫర్టిలిటీ కేసులో పోలీసుల దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? నిందితులు అందరూ పోలీసుల కస్టడీలోనే ఉన్నారా? తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న వారిని పోలీసులు ఏం చేస్తున్నారు? ఈ కేసులో విచారణలో తాజాగా పరిణామాలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఇప్పటికే డాక్టర్ నమ్రత్తో పాటు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 4వ తేదీన డాక్టర్ విద్యుల్లత అనేటువంటి మరో డాక్టర్ను శంషాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. తనపై కేసు ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విద్యుల్లతను సిఐఎస్ఎఫ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. ఇప్పటికే విద్యుల్లతపై లుకౌట్ నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. విద్యుల్లతపై గోపాలపురం పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పర్మిషన్లు కూడా విద్యుల్లత పేరు మీదే తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. డాక్టర్ నమ్రత, డాక్టర్ విద్యుల్లత ఇద్దరు కలిసి హైదరాబాద్లో ఐవీఎఫ్ సరోగసీ పేరిట అమాయక ప్రజలను మోసం చేసి లక్షలకి లక్షలు గుంజుకున్నారంటూ పోలీసులు వెల్లడించారు. మరోవైపు సంస్థ నిర్వాహకులు ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసీ పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు గోపాలపురం పోలీసులు మరో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తమకు సృష్టి సెంటర్ ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్లు, వారికి డబ్బులు కట్టిన రసీదులు, ఇతర ఆధారాలు తీసుకుని వచ్చిన బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు చెందిన దంపతుల నుంచి ఫెర్టిలిటీ నిర్వాహకులు నమ్రత ఒకరి దగ్గర 44 లక్షలు, సరోగసీ పేరుతో హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి విశాఖకు పిలిచి అక్కడ స్పర్మ్ తీసుకుని 18 లక్షలు తీసుకున్నారని, ఒకరు ఎన్ఆర్ఐల నుంచి 25 లక్షలు, హైదరాబాద్కు చెందిన వారి దగ్గర నుంచి 50 లక్షలు తీసుకున్నట్లుగా బాధితులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నమ్రత, డాక్టర్ విద్యుల్లత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖ, కళ్యాణి, శేషగిరి, శ్రీనివాస్ రెడ్డిలపై వేరువేరుగా కేసు నమోదు చేశారు.